చేతిలో కారు దానికి స్టీరింగ్ కిందన ఎక్సిలేటర్ ఉంటే రోడ్డుకి ఏదైనా చేసేయచ్చు అనుకుంటారండి ఇట్లాంటోళ్ళు. దానికి బ్రేకులు ఉంటాయని అవసరానికి అవి కూడా నొక్కాలని అస్సలు తెలదండిలకి. ఇలాంటి వాళ్ళ లైసెన్స్ అసలు పీకి పారేయాలండి. ఏందమ్మా ఫుల్ ఫైర్ మీద ఉన్నావు? Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అది కాదబ్బాయి, టోల్ గేట్ దగ్గర కనీసం స్లోగా వెళ్ళాలి అన్న బుద్ధి లేనోడికి లైసెన్స్ అవసరమా చెప్పు? ఎత్తికెళ్ళి అవతల ఇసిరిపారేక ఇలాంటి వాళ్ళని. కొంతమందికి డ్రైవింగ్ రాకుండానే రోడ్ల మీదకి ఎక్కేస్తున్నారా అనిపిస్తుంది. అసలు ఎట్టా డ్రైవ్ చేస్తున్నారో కూడా తెలియదు. ఈ వీడియో కూడా అలాంటిదే. టోల్ ప్లాజా వద్ద వేగంగా ఓ థారు వాహనం దూసుకొచ్చింది. అక్కడ ఉన్న ఓ కారుని ఢీ కొట్టడంతో అది బోల్తా పడింది. చేయాల్సింది చేసేసి కార్ డ్రైవర్ చాకచక్యంగా వాహనంతో అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. ఖమ్రోజ్ టోల్ ప్లాజా లేన్లోకి ఓ కార్ డ్రైవర్ వెళ్తున్నాడు. ఈలోపు ఎక్కడి నుంచో చాలా ర్యాష్ గా దూసుకొచ్చిన ఓ కారు అడ్డదిడ్డంగా వెళ్తూ ఆ కార్ని ఢీ కొట్టింది. దీంతో ఆ కారు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు ఆ కార్ డ్రైవర్ ని కాపాడేందుకు పరుగులు తీశారు. మరోపక్క కార్ డ్రైవరు వేరే గేట్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. కానీ ఎదురుగా టోల్ ప్లాజా సిబ్బంది అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. మళ్లీ వెనక్కి మళ్లించి బోల్తా పడిన కారు పక్కనుంచే చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాడు. ఎదురుగా కొన్ని వాహనాలు వస్తున్నా వాటిని తప్పించుకుని పారిపోయాడు. టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులు కార్ డ్రైవర్ ని పట్టుకోవటానికి ప్రయత్నించినా తప్పించుకున్నాడు. చాకచక్యంగా వెనక్కి తిప్పి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కార్ని ఢీకొట్టిన కారును గుర్తించారు. మరోవైపు నిందితుడైన 39 ఏళ్ల డ్రైవర్ భరత్ ని ఉత్తర ఢిల్లీలోని అలీపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ అయింది.